కంపేర్ అండ్ కాంట్రాస్ట్ సింగిల్ లింక్ లిస్ట్. కంపేర్ అండ్ కాంట్రాస్ట్ సింగిల్ లింక్ లిస్ట్, సర్క్యులర్ లింక్ లిస్ట్, డబుల్ లింక్ లిస్ట్. అసలు సింగిల్ లింక్ లిస్ట్ అంటే ఏంటి, సర్క్యులర్ లింక్ లిస్ట్ అంటే ఏంటి, డబుల్ లింక్ లిస్ట్ అంటే ఏంటో మనం తెలుసుకుందాం. ఓకే, ఏ లింక్ లిస్ట్ ఈజ్ ఏ లీనియర్ డేటా స్ట్రక్చర్. లింక్ లిస్ట్ అనేది ఏంటి? లింక్ లిస్ట్ ఈజ్ ఏ లీనియర్ డేటా స్ట్రక్చర్ in which the elements are not stored at continuous memory locations. Not stored at continuous memory locations. So I will explain to you. ఒకసారి చూడండి ఇక్కడ అలా లిజన్. టెన్ పుష్ చేస్తున్నాను నేను. సో ఇనీషియల్ గా లింక్ లిస్ట్ ఎక్కడ ఉంది? నల్. ఇనీషియల్ గా హెడ్ ఎవరు? నల్ పొజిషన్ ఉంది. ఐఎమ్ కాలింగ్ ట్యాగ్ యూజింగ్ లింక్ లిస్ట్ అనమాట. నేను 10 ఇన్సర్ట్ చేస్తున్నాను. ప్లీజ్ అబ్జర్వ్ 10 క్రియేట్ 10 స్టోర్ అయింది. ఇప్పుడు హెడ్ పొజిషన్ టాప్ ఎవరు? టాప్ ఎవరు చెప్పండి? 5 to 85. I want to insert another element. So I want to insert another element. చూడండి ఇప్పుడు ఎవరు టాప్ ఎవరు? 5838. చూడండి 10 యొక్క మెమరీ అడ్రస్ ఎంత? 5285. 20 యొక్క మెమరీ అడ్రస్ 5838. ఈ 20 యొక్క నెక్స్ట్ ఫీల్డ్ ఏం స్టోర్ అయి ఉంది? ఒకసారి ఇక్కడ నేను 2 లింక్ లిస్ట్ క్రియేట్ చేశాను. దీని యొక్క మెమరీ అడ్రస్ ఎంత? 5285. 10. ఇప్పుడు సెకండ్ న్యూ నోడ్ క్రియేట్ చేసినప్పుడు 20 ఉంది. సో ఇందులో ఏం స్టోర్ అయింది? ఈ న్యూ నోడ్ ఈస్ కనెక్టెడ్ టు దిస్ నోడ్. ఇక్కడ ఏం స్టోర్ అయింది? ఈ అడ్రస్ 5285 స్టోర్ అయింది. దీని యొక్క మెమరీ అడ్రస్ ఏం చూపిస్తుంది? 5838. 58. సో ఇది ఏంటిది? నల్. నల్. ఓకే, నెక్స్ట్ అగైన్ పుష్ అన్నా అనుకోండి, ఏమవుతుంది? 30 ఇన్సర్ట్ చేస్తాను అనుకోండి, న్యూ నోడ్ క్రియేట్ అవుతుంది. చూడండి న్యూ నోడ్ ఎంత? హెడ్ లో ఏముంది? 548. 548. న్యూ నోడ్ ఏమొచ్చింది? థర్టీ. సో 5482 న్యూ నోడ్ యొక్క అడ్రస్. సో ఇందులో 5838 స్టోర్ అవుతుంది. ఓకే, లైక్ దిస్. అంటే లింక్ లిస్ట్ ఈజ్ ఏ లీనియర్ డేటా స్ట్రక్చర్. లీనియర్ స్టోర్ అవుతుంది. విచ్ ఎలిమెంట్స్ ఆర్ నాట్ స్టోర్డ్ ఎట్ కంటిన్యూస్ మెమరీ లొకేషన్స్. అంటే చూడండి ఇక్కడ ఫస్ట్ 10 ఎక్కడ స్టోర్ అయింది? 5285 మెమరీ లొకేషన్ దగ్గర క్రియేట్ అయింది. 20 ఎక్కడ స్టోర్ అయింది? 5838 మెమరీ లొకేషన్ లో క్రియేట్ అయింది. 30 ఎక్కడ స్టోర్ అయింది? 548. ఈ కంటిన్యూస్ మెమరీ లొకేషన్స్ 5285, 5838, 5482 పక్క పక్కన ఉంటాయా? లేవు. ఆ టైంలో ఆపరేటింగ్ సిస్టమ్ మెమరీ ఎక్కడ అలొకేట్ చేస్తే అక్కడ ఆ వాల్యూ స్టోర్ అవుతుంది. కానీ లింక్ ఈ యొక్క అడ్రస్ ఈ పాయింటర్ లో స్టోర్ చేసుకోవడం జరుగుతుంది నెక్స్ట్ ఫీల్డ్. ఓకేనా? సో టైప్స్ ఆఫ్ లింక్ లిస్ట్ సార్ ఎన్ని ఉన్నాయి మనకి? టైప్స్ ఆఫ్ లింక్ లిస్ట్ లో 3. ఏంటవి?
ఆఫ్ లింక్ లిస్ట్ ఎన్ని ఉన్నాయండి మనం చెప్పండి. సింగిల్ లింక్ లిస్ట్, సర్క్యులర్ లింక్ లిస్ట్, సర్క్యులర్ లింక్ లిస్ట్, డబుల్ లింక్ లిస్ట్. డబుల్ లింక్ లిస్ట్. ఓకే, సింగిల్ లింక్ లిస్ట్ చూద్దాం. ఫస్ట్ సింగిల్ లింక్ లిస్ట్ అంటే ఏంటి చూద్దాం. ఇదే ఇప్పుడు మనం చూసిన ఈ ఎగ్జాంపులే సింగిల్ లింక్ లిస్ట్. It is the simplest type of linked list in which every node contains some data and pointer. Every node contains చూడండి, ఇది ఒక నోడ్. ఈచ్ నోడ్ ఇది డేటా పార్ట్, ఇది నెక్స్ట్ పార్ట్. ఇది డేటా, ఇది పాయింట్, డేటా పాయింట్, డేటా పాయింట్. Pointer means stores the address. Stores the address of another node. Address of another. The node contains pointer to the next node, which means that the node stores the address of the next node. The sequence. A single list allows the traversal of data only one way. Single linked list lo only one way lone మనం డేటా ట్రావెల్ చేయగలుగుతాం. సో టు ట్రావెల్ ఎలా చేస్తాము, హెడ్ నోడ్ నుంచి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాం. హెడ్ నోడ్ ఏ ఇస్ ద హెడ్ నోడ్ అయితే, సో ప్రింట్ చేసినప్పుడు ఏం ప్రింట్ అవుతుంది మీకు అవుట్పుట్, ఏ బి సి డి ఈ వేలోనే ట్రావెల్ చేయగం. కానీ మనం బి సి బి ఏ ఈ విధంగా మనం ట్రావెల్ చేయలేమని చెప్తున్నాడు. సింగిల్ లింక్ లిస్ట్ అంటే ఓన్లీ వన్ వేనే మనం ట్రావెల్ చేయగలం. హెడ్ నోడ్ నుంచి నల్ నోడ్ వరకు ట్రావెల్ చేస్తాం. ఓకే, మీరు డైరెక్ట్ నెక్స్ట్ టైం కాంప్లెక్సిటీ ఫర్ సింగిల్ లింక్ లిస్ట్ కి ఎంత అవుతుందంటే, టైం కాంప్లెక్సిటీ ఆర్డర్ ఆఫ్ ఎన్, ఆక్సిలరీ స్పేస్ కి ఆర్డర్ ఆఫ్ ఎన్. Now coming to the double linked list. Double linked list అంటే ఏంటి? Double linked list. A double linked list are a two-way linked list is a more complex type of linked list that contains a pointer to the next as well as the previous node in sequence. Therefore, it contains three parts of data. So single linked list ki aithe only two parts of data. Enti? One is data address. Next point. So double linked list ఏమవుతుంది, త్రీ ఫీల్డ్స్ ఉంటాయి. త్రీ ఫీల్డ్స్ is previous node address, second one is data value, third one is next node address. So మనం ఈ డబుల్ లింక్ లిస్ట్ చూడండి, ఇక్కడ త్రీ ఫీల్డ్స్. ఇవి ఏ అన్నది డేటా, ఇదేమో ప్రీవియస్ నోడ్ అడ్రస్, ఇదేమో నెక్స్ట్ నోడ్ అడ్రస్. ఓకే, లైక్ దిస్. టూ వేలో మనం డేటాని ట్రావెల్ చేయొచ్చు. మనం ట్రావెల్ చేసినప్పుడు ఏ బి సి డి టు ట్రావెల్ చేయొచ్చు. మనం ఈ విధంగా మనం ట్రావెల్ చేయొచ్చు. అదేవిధంగా డి సి సారీ డిసిబిఏ కూడా మనం ట్రావెల్ చేయొచ్చు. సో బోత్ ఏబిసిడి అంటే ఏ నుంచి బికి డికి ట్రావెల్ చేయగలం, అదేవిధంగా డి నుంచి ఏకి కూడా మనం ట్రావెల్ చేయగలం. ఈజ్ పాసిబుల్ ఇన్ డబుల్ లింక్ లిస్ట్. సో గుడ్ ఎగ్జాంపుల్ ఫర్ మ్యూజిక్ ప్లేయర్ అనమాట. మ్యూజిక్ ప్లేయర్ లో ఏం చేస్తాం, మనం సాంగ్స్ ని కావాలనుకోండి నెక్స్ట్ సాంగ్ వెళ్ళొచ్చు, లేదా
ప్రీవియస్ సాంగ్ కి మూవ్ అవ్వచ్చు. గుడ్ ఎగ్జాంపుల్ ఫర్ మ్యూజిక్ ప్లేయర్. మ్యూజిక్ ప్లేయర్ లో మన ఫార్వర్డ్ ఉంటుంది, బ్యాక్వర్డ్ ఉంటుంది. డబుల్ లింక్ లిస్ట్ అంటే అదే. నెక్స్ట్ టైం కాంప్లెక్సిటీ. Time complexity for push function is order of 1. Performs constant time option to insert a new node at the beginning of the double link. ఒకవేళ బిగినింగ్ లో ఇన్సర్ట్ చేయాలనుకుంటే కాన్స్టెంట్ టైం ఆర్డర్ ఆఫ్ 1 టైం పడుతుంది. ద టైం కాంప్లెక్సిటీ ఆఫ్ ద ప్రింట్ లిస్ట్ ప్రింట్ చేయడానికి ABCD ప్రింట్ చేయడానికి ఆర్డర్ ఆఫ్ n టైం పడుతుంది. వేర్ n is the number of nodes in the double linked list. This is because traverse the entire list twice, once in forward direction, once in backward direction. Therefore, overall time complexity of the program is order of n. So, space complexity for double linked list is order of n. Double linked list stores the data which requires n nodes. Additionally, it uses a constant amount of auxiliary space. Create new node in the push button function. Therefore, overall space complexity of the program is order of n. Space complexity order. Into the third one, circular linked list. Circular linked list. ఇది చూసినట్టయితే మ్యూజిక్ ప్లేయర్ లో సాంగ్స్ 7 సాంగ్స్ ఉన్నాయనుకోండి. 7th సాంగ్ ప్లే అయిన తర్వాత ఆటోమేటిక్ గా మళ్ళీ ఫస్ట్ సాంగ్ ప్లే అవుతుంది. That is called circular linked list. Okay. A circular linked list that in which last node contains the pointer to the first node of the list. So, the last node 10 యొక్క అడ్రస్ ని హెడ్ నోడ్ కనెక్ట్ చేస్తాం. ఇది సర్క్యులర్ లింక్ లిస్ట్. సర్క్యులర్ సింగిల్ లిస్ట్ ఉంటుంది, సర్క్యులర్ సింగిల్ లింక్ లిస్ట్ ఉంది, అదేవిధంగా సర్క్యులర్ డబుల్ లింక్ లిస్ట్ కూడా ఉంటుంది. సో టైం కాంప్లెక్సిటీ ఫర్ అంటే లాస్ట్ నోడ్ యొక్క అడ్రస్ తీసుకొచ్చి యాక్చువల్ గా లాస్ట్ నోడ్ లో ఏం చేస్తాము, సింగిల్ లింక్ లిస్ట్ లో నల్ ఉంటుంది, నల్ ఏమీ కనెక్ట్ ఉండదు. కానీ ఇప్పుడు ఏం చేస్తాము, సర్క్యులర్ లింక్ లిస్ట్ లో హెడ్ నోడ్ యొక్క అడ్రస్ స్టోర్ చేస్తాము. నల్ ప్లేస్ లో హెడ్ నోడ్ యొక్క అడ్రస్ ఉంటుంది, హెడ్ నోడ్ అడ్రస్. అయితే హెడ్ నోడ్ అడ్రస్ ఉందో సర్క్యులర్ లింక్ లిస్ట్ అవుతుంది. Time complexity for circular linked list చూస్తే insert at the beginning of the circular linked list takes order of 1 time complexity. Traversing and printing all the nodes in the circular linked list takes order of n. Time complexity where n is the number of nodes in the list. Therefore, overall time complexity of the program is order of n. So, auxiliary space complexity kuda, the space required by the program depends on the number of nodes in the circular linked list. So, in the worst case scenario, when there are n nodes, the space complexity of the program will be n nodes unte order of n time padutundi ani cheppu. This single circular linked list. Ade vidhanga double cheppanu kada, double is circular linked list. Same, a double circular linked list or circular two-way linked list is more complex type of single linked list that contains a pointer to the next as well as the previous node in the sequence. In that, the difference between the double linked list and circular double linked list is same as between the single linked list. Okay. The circular double linked list does not contain full null previous field of the first node. Okay. So first node యొక్క లాస్ట్ నోడ్ యొక్క ఫస్ట్ నోడ్ కి అదే విధంగా ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ తీసుకొచ్చి లాస్ట్ నోడ్. సో దట్ ఈస్ కాల్డ్ డబుల్ సర్క్యులర్ లింక్ లిస్ట్. సో దీనికి కూడా టైం కాంప్లెక్సిటీ ఆర్డర్ ఆఫ్ n. ఓకే. ఆక్సిలరీ స్పేస్ వచ్చేటప్పటికి డబుల్ లింక్ లిస్ట్ కాబట్టి ఎట్ నుంచి అనొచ్చు కాబట్టి ఆర్డర్ ఆఫ్ 1.